మావా బిజినెస్ చేసే వాళ్ళు ఐఫోన్ ని 43% డిస్కౌంట్లు ఎలా కొనాలో నిన్న చెప్పావు. మరి నాలాంటి సాలరీడ్ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ కూడా అలా డిస్కౌంట్లు ఎలా కొనాలో చెప్తావా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు. టు బి ఫ్రాంక్, నువ్వు అసలు ఈ ఐఫోన్ కొనకూడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? చూడు మావా, నీ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ గా చెప్తున్నా. ఈ ఐఫోన్లు బిజినెస్ చేసే వాళ్ళు లేదా అంత ఎక్కువ సంపాదించే వాళ్ళ కోసమే, కానీ మనలాగా కొంత శాలరీకి జాబులు చేసుకునే వాళ్ళు లేదా అసలేం సంపాదించని స్టూడెంట్స్ కోసమో కాదు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూడు మావా, అసలు నా టాపిక్ ఈ ఐఫోన్ గురించే కాదు. ఏదైనా నీకు డ్రీమ్స్ ఉండటంలో తప్పు లేదు, కానీ ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు అన్నదే ముఖ్యం. ఇప్పుడు ఆ 1,00,000 ఐఫోన్ కొనడానికి నీ ఇన్కమ్ పెంచుకున్నావా? లేదు. పోనీ ముందు నుంచి ఏదైనా అమౌంట్ దీనికోసం పక్కన సేవ్ చేస్తూ వచ్చావా? లేదు మావా. మరెందుకురా నీకు? సో బీ రెస్పాన్సిబుల్. నీ ఇన్కమ్ కంటే నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వకూడదు. అందులో ఈ మొబైల్ ఎక్స్పెన్స్ అనేది నీ మంత్లీ శాలరీలో హాఫ్ ఉండాలి, లేదా ఒక ఫుల్ మంత్ శాలరీ ఉన్నా పర్లేదు. కానీ అంతకు మించి కొనాలనుకుంటే ముందు నీ ఇన్కమ్ ని పెంచుకో. అదేలాగనేది మన ఛానల్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ చూసి తెలుసుకో.